ఈరోజు మనం ఒక పాత తెలుగు జానపద కథలోకి వెళ్దాం. ఈ కథలో బలానికి, తెలివికి మధ్య ఒక పెద్ద పోరాటమే జరుగుతోంది. మరి ఈ పోరాటంలో ఎవ్వరూ ఊహించని ఒక హీరో తెలివితేటల్తో ఎలా గెలిచిందో చూద్దాం. వినడానికే చాలా వింతగా ఉంది కదా. ఒక మేక, అది ఒక శక్తివంతమైన మంత్రగత్తెను ఓడించడమేంటి? అసలిది సాధ్యమేనా? ఈ జానపద కథలో సరిగ్గా ఇదే జరిగింది. ఆ అసాధ్యం ఎలా సుసాధ్యమైందో తెలుసుకుందాం పదండి. ప్రతి జానపద కథలాగే మన కథ కూడా ఒక అందమైన ప్రదేశంతో మొదలవుతుంది. ఆ రాజ్యం పేరే రత్నగిరి. రత్నగిరి రాజ్యం చూడటానికి ఎంత అందంగా ఉందో అంతే పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. అసలా సమస్యేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రాజ్యాన్ని ధర్మపాలుడు అనే ఒక గొప్ప రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు దయ, తెలివి రెండూ ఉన్న రూపవతి అనే కుమార్తె కూడా ఉంది. వాళ్ల పాలనలో అంత ప్రశాంతంగానే ఉంది. కాని ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. రాజ్యంపై ఒక కష్టాల నీడ పడింది. పర్వతాల్లో ఉండే ఒక శక్తివంతమైన మంత్రగత్తె వచ్చి ప్రజలను భయపెట్టడం మొదలుపెట్టింది. సరే, ఇప్పుడు రాజేం చేశాడు? ఊరికే కూర్చోలేదు. తన సైన్యాన్ని పంపాడు, తెలివైన వాళ్లతో మాట్లాడి ఎన్నో ఉపాయాలు పన్నాడు. కాని ఏం లాభం? ఆ మంత్రగత్తె మాయాశక్తి ముందు ఏవీ పనిచేయలేదు. అన్నీ విఫలమయ్యాయి. ఇక రాజ్యంలో అందరికీ ఒక రకమైన నిస్సహాయతొచ్చేసింది. ఇలాంటి నిస్సహాయ స్థితిలో కథలోకి ఒక ఊహించని హీరో వస్తుంది. ఆమె పేరు పార్వతి, ఒక తెలివైన మేక. పార్వతి చూడ్డానికి మామూలు మేకలాగే ఉంటుంది. కాని ఆమె అసాధారణమైనది. ఎందుకంటే ఆమెకు అపారమైన తెలివితేటలున్నాయి, మనుషులతో మాట్లాడగలదు కూడా. సరిగ్గా ఈ శక్తులే కథగతిని మార్చబోతున్నాయి. రాజ్యం పడుతున్న కష్టాలు చూసి పార్వతి మనసు చలించిపోయింది. తను కేవలం ఒక జంతువులా చూస్తూ ఉండిపోకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది. తానే ముందుకు వచ్చి రాజుకి సహాయం చెయ్యాలని నిర్ణయించుకుంది. ఆమె నేరుగా రాజు ధర్మపాలుడి దగ్గరికి వెళ్ళి, మహారాజా, నేను ఆ మంత్రగత్తెను ఓడించడానికి సహాయం చేస్తాను అని ఎంతో ధైర్యంగా చెప్పింది. ఒక్కసారి ఆలోచించండి, ఒక మేక అలా మాట్లాడితే రాజు, సభలోనివారు ఎంత ఆశ్చర్యపోయుంటారు. మొదట రాజు అస్సలు నమ్మలేదు. కాని పార్వతి తెలివైన మాటలు, ఆమెలోని ఆత్మవిశ్వాసం చూసి రాజుకి, యువరాణి రూపవతికి ఆమెపై నమ్మకం కుదిరింది. సరే అని ఆమెకొక అవకాశమిచ్చారు. వారి నమ్మకమే పార్వతికి అతిపెద్ద బలమైంది. ఇక కథలో చాలా కీలకమైన, అంతే ప్రమాదకరమైన ఘట్టం మొదలవుతుంది. అదే మంత్రగత్తె ఉండే గుహకు ప్రయాణం. ఈ ప్రయాణం కోసం ఒక విచిత్రమైన బృందం తయారైంది. ఒక మేక, ఒక యువరాణి, ఇంకా కొంతమంది సైనికులు. దారిలో వాళ్లకు ఎన్నో అడ్డంకులు, సవాళ్లు ఎదురయ్యాయి. కాని ప్రతిసారీ పార్వతి తన తెలివితోనే వాటన్నింటినీ దాటించింది. బలానికి లొంగని సమస్యలను కూడా బుద్ధితో పరిష్కరించింది. చివరికి వాళ్లంతా కలిసి మంత్రగత్తె గుహకు చేరుకున్నారు. ఇక అసలు పోరాటం మొదలు. ఇది కత్తులు, బాణాలతో జరిగే యుద్ధం కాదు. ఇది తెలివికి, మాయకీ మధ్య జరిగే పోరాటం. తనను సవాలు చేయడానికి ఒక మేక రావడం చూసి మంత్రగత్తెకు అహం దెబ్బతింది. ఒక చిన్న జంతువువి, నన్నే సవాలు చేస్తావా అని కోపంతో గట్టిగా అరిచింది. కాని పార్వతి ఏమాత్రం భయపడలేదు. మంత్రగత్తె ఒకదాని తర్వాత ఒకటి తన మాయాజాలాన్ని ప్రయోగిస్తుంటే పార్వతి తన తెలివితేటలను ఆయుధంగా వాడుకుంది. ఆమె శక్తికి శక్తితో కాకుండా తెలివితో జవాబిచ్చింది. ఆ తెలివితేటల యుద్ధంలో చివరికి పార్వతే గెలిచింది. ఎలాంటి దుష్టశక్తినైనా తెలివితో ఓడించవచ్చని నిరూపించింది. ఓడిపోయిన తర్వాత మంత్రగత్తె నాశనం కాలేదు. బదులుగా ఆమె తన తప్పు తెలుసుకుంది. తన మాయాశక్తులను శాశ్వతంగా వదిలేయాలని నిర్ణయించుకుంది. ఇది కథలో చాలా ఆసక్తికరమైన మలుపు. శత్రువును నాశనం చేయడం కాదు, వాళ్లని మార్చడమే అసలైన విజయమనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం కథ యొక్క ముగింపు చూద్దాం. అలాగే దాని నుండి మనం ఏం నేర్చుకోవచ్చో కూడా తెలుసుకుందాం. ఇక మంత్రగత్తె పేగ విరగడవంతో రాజ్యం మొత్తం పండగ చేసుకుంది. అందరూ పార్వతిని నిజమైన వీరురాలిగా కీర్తించారు. ఒక చిన్న మేక రాజ్యాన్ని కాపాడిన పెద్ద హీరో అయ్యింది. పార్వతి చేసిన సేవకు రాజు ఎంతో సంతోషించి ఆమెకు తన ఆస్థానంలో ఒక గౌరవనీయమైన స్థానాన్ని ఇచ్చాడు.
అంతేకాదు పార్వతి యువరాణి రూపవతి ప్రాణస్నేహితులుగా మారిపోయారు. అద్భుతమైన కథ కదా. మరి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిందేంటి? ముఖ్యంగా 3 విషయాలున్నాయి. 1 తెలివితేటలు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలదు. 2 ధైర్యం, సరైన పని చేయడానికి ముందడుగు వెయ్యాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైంది దయ. చూడండి, ఆ దయ శత్రువుని కూడా మార్చేసింది. చివరగా ఈ కథ మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగుస్తుంది. అదేంటంటే, శక్తి కంటే తెలివితేటలు ఎప్పుడు గొప్పవి? ఈ కథ ప్రకారం సమాధానం చాలా స్పష్టంగా ఉంది. కానీ మన నిజ జీవితంలో ఈ రెండిటి మధ్య సరైన సమతుల్యం సాధించడం ఎలా? దీని గురించి ఆలోచించండి.